ఇక పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గత 10 రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తుంది. మంగళవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు నిరసన పత్రాలు సమర్పించాలని పిలుపునివ్వడంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదని, అది బీజేపీ నైజం అంటున్న గ్రంథాలయ చైర్మన్ రియాజ్ తో మా ప్రతినిధి బవిత ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు ఈ రోజు ఇండియా కూటమి దేశవ్యాప్తంగా కలెక్టరేట్లకు వినతి పత్రాలు చెందుకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు రియాజ్ గారు. సార్ చెప్పండి, గత కొన్ని రోజులుగా అంబేద్కర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు అప్పటి నుంచి కూడా మీరు నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నప్పటికీ కూడా ప్రధాని కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందనలు ఆయన మీరు చేయడానికి అసలు ఏంటి, ఎందుకు చేయాల్సి వస్తుంది? వాస్తవంగా అంబేద్కర్ గారి వ్యాఖ్యలు, అంబేద్కర్ గారిపై అమిత్ షా వ్యాఖ్యలు అవుతున్నాయో అవి రాజ్యాంగానికి వ్యతిరేకమైనవి, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనవి. అంబేద్కర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, అంబేద్కర్ గారు అంటే ఒక శక్తి, ఒక రాజ్యాంగ నిర్మాతగా, భారతదేశంలో సామాజిక న్యాయ ప్రవక్తగా, దీన హీన బీద బడుగు బలహీన వర్గాలకి ఒక దైవమూర్తిగా అంబేద్కర్ గారు ప్రధానికానికి వచ్చారు. సామాజిక న్యాయం అనే అంశమే బీజేపీకి మింగుడు పడదు, రాజ్యాంగ విలువలను ఆచరించడమే బీజేపీకి మింగుడు పడదు. కాబట్టి అమిత్ షా తన నైజాన్ని చాటుకున్నాడు. అది కేవలం అమిత్ షా గారి వ్యక్తిగత అభిప్రాయంగా మేము చూడట్లేదు, అది బీజేపీ యొక్క నేచర్. అది నిజంగా వారి మాట్లాడే పట్ల వాళ్ళకి ప్రాయచిత్తమే ఉంటే దేశంతో క్షమాపణ చెప్పాలి కదా. మేము ఈ రోజు రాజ్యాంగాన్ని పట్టుకున్నాం, వాళ్ళు ఈ దేశంలో అసమానతమైన సమాజానికి ప్రాతినిధ్యంగా ఉన్నారు. మేము అమిత్ షా గారు చెప్తున్నాం, నిజంగా మీకు అంబేద్కర్ గారి పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ మీరు వెంటనే అనుకోకుండా మీరు మాట్లాడే సందర్భం మీకు ఏర్పడితే దేశంతో క్షమాపణ చెప్పాలి కదా. రాజ్యాంగం అనేది ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని ఇస్తుంది. రాజ్యాంగం అనేది నిత్యమైన వ్యవస్థను కూల్చివేసి ప్రజలందరూ సమానంగా బతకాలని చెప్తుంది. ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ రోజు మీకు సామాజిక న్యాయం ఇష్టం లేదు, మీకు సామాజిక మద్దతు ఇష్టం లేదు కాబట్టి తెలంగాణలో కానీ, బీహార్లో కానీ, మిగతా ప్రాంతాల్లో కానీ మీరు కులగాలను వ్యతిరేకిస్తా ఉన్నారు. అంబేద్కర్ ఆశయాలను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీజేపీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ లేదా వాళ్ళ ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా అంబేద్కర్ స్ఫూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ రోజు రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, రాజ్యాంగాన్ని రక్షించడం ద్వారా పేద ప్రజలను కాపాడడం కోసం, పేద ప్రజలను కాపాడడం ద్వారా భారతదేశం యొక్క స్ఫూర్తిని, భారతీయతను రక్షించడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది మేము ఢిల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు నిరసన ప్రదర్శన తీసుకున్నాం. నిజంగా బీజేపీ కనుక తన వ్యాఖ్యల పట్ల ప్రాయచిత్తం ప్రకటిస్తే అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి, లేదా భారత జాతికి, భారతీయతకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. కాబట్టి ఈరోజు తెలంగాణ పీసీసీ నాయకత్వంలో మేము అంబేద్కర్ గారిని ఈ రోజు వారికి జరిగిన అవమానాన్ని, అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు మేము ఇక్కడ పెద్ద ఎత్తున జమ. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల మాకు చాలా గౌరవం ఉంది, కానీ అతని పైన ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు మేము చేయలేదు అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. పార్లమెంట్ లో అమిత్ షా గారు ఏం మాట్లాడారో విజువల్స్ బయటకు వచ్చాయి కదా, కోట్లాది కన్నులు దాన్ని వీక్షించారు కదా, చాలా క్లియర్ గా చెప్పారు కదా, అంబేద్కర్ 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 చాలా క్లియర్ గా మాట్లాడి అవమానకరంగా పాలు చేశారు కదా. వాళ్ళేం మేము అంబేద్కర్ 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 అని బరాబర్ అంటాం, వాళ్ళేమంటారు మోడీ 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 అంటున్నారు. మోడీ ఏమైనా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్త? మోడీ గారు ఈ దేశంలో పేద ప్రజల పట్ల సానుకూలత అట్లాగే సమానం పాటించిన వ్యక్త? మోడీ గారు ఈ దేశంలో ఏమైనా రాజ్యాంగ నిర్మాణ సభలో పాల్గొన్న వ్యక్త? అంబేద్కర్ గారి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని, భారతదేశ స్ఫూర్తిని తీసుకున్నారు. వాళ్ళ మోడీ 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 అనే నినాదానికి ఈ రోజు జై భీమ్ జై భీమ్ జై భీమ్ అనే నినాదం ఈ రోజు ప్రజల దగ్గరకు వచ్చింది కాబట్టి తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు కోరుకునేది అసమానతతో కూడిన సమాజం, మేము కోరుకున్నది సామాజిక న్యాయాన్ని ప్రసాదించే సమాజం. మేము ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, నిజంగా ఈ దేశ రాజ్యాంగం పట్ల మీకు విశ్వాసమే ఉంటే, ఈ దేశ ప్రజల పట్ల ప్రేమే ఉంటే, సామాజిక న్యాయాన్ని రక్షించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అమిత్ షా వ్యాఖ్యలు అవుతున్నాయో ఖండించాలి. నిజంగా బీజేపీ ఈ రోజు ఏదైతే బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందో, నిజంగా రాజ్యాంగం పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి కనుక ఉంటే దేశంతో క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము బలంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కేవలం అంబేద్కర్ పేరు చెప్పుకొని రాజకీయం చేస్తుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మిమ్మల్ని చాలా గౌరవంగా నేను చెప్తున్నాను. ఏంటంటే స్వతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ గారు ఒక పాత్ర పోషించారు, సామాజిక పరివర్తన పాత్ర పోషించారు. అంబేద్కర్ గారు పోషించే సామాజిక పరివర్తన అంశానికి కాంగ్రెస్ పార్టీ అడుగుగా సపోర్ట్ చేసింది. రాజ్యాంగ సభలో ఒక బేసికల్ గా ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ వేయాలనుకున్నప్పుడు అంబేద్కర్ గారి కన్నా గొప్ప ఇంటెలెక్చువల్ భారతదేశంలో ప్రపంచ రాజ్యాంగాలను చదివే చరిత్ర మిగతా వాళ్ళకి ఎవరికి లేదనే ఉద్దేశంతో ఒక సమున్నతమైన స్థానాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చింది. అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగానికి రూపకల్పన చేశారో ఆ రాజ్యాంగాన్ని దాదాపుగా
దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ నిర్వహణ అమలు చేసుకుంటూ వచ్చింది. అంబేద్కర్ గారు ఏ సామాజిక న్యాయాన్ని కోరుకున్నారో ఆ సామాజిక న్యాయాన్ని అమలు చేసే క్రమంలో భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ ఏర్పాటు చేసింది. ఆ సామాజిక న్యాయాన్ని అమలు చేసే క్రమంలో భారతదేశంలో రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూ వస్తుంది. ఈ రోజు భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ ఉండడం కానీ, భారతదేశంలో రిజర్వేషన్లు కొనసాగడం కానీ, భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి కాపాడబడ్డం కానీ ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి పట్ల ఉండే నిజాయితీని, జైబీ న్యాయం పట్ల ఉండే ఆసక్తిని చెప్తా ఉన్నాయి. అందుకోసమే రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నారు. మేము రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఉంటే వాళ్ళు వనధర్మాన్ని నిశ్చయబెట్టే సమాజానికి వాళ్ళు రిపేర్ చేస్తా ఉన్నాం. మేము కులమతాల మధ్య అసమాధాన సమాజం కోరుకుంటున్నాం. మేమెంతో మాకంతా వాటా ఇవ్వాలని కోరుకుంటున్నాం. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 2025 సంవత్సరంలో జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. నిజంగా వాళ్ళకి అణగార వర్గాల పట్ల వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ జనాభా లెక్కల్లో కులానికి సంబంధించిన కాలం పెట్టమంటున్నాం. నిజంగా కులానికి సంబంధించిన కాలం పెట్టకుండా మా కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేసే హక్కు మాకు లేదు. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఛాంపియన్ గా ముందరికి వచ్చి ఈ రోజు ప్రధానంగా కులగన్నకి వారు స్వాగతం చెప్తారు. కులగన్నకు సంబంధించిన లెక్కలు పూర్తవుతున్నాయి. ఇది అంబేద్కర్ గారి పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత, అట్లాగే నిజాయితీ. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేపినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను ఇటు మోడీ సమర్థించినట్టుగా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూసారు? అంటే క్లియర్ గా మీరు బర్తరఫ్ చేయాలి అంటున్నారు, కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి స్పందన కనిపించండి. ఇప్పుడు మీ లోగో మీద సత్యమే విజయతే అనే ఒక అద్భుతమైన స్లోగన్ ఉంది. సత్యమే విజయతే అంటే సత్యం గెలవాలి. ఈ అశోకుని దగ్గర నుంచి మనము అంతకుముందు మానవ ఉపనిషత్తు నుంచి మనం తీసుకున్న స్లోగన్ ఇది. ఇక్కడ ఏం చెప్తా ఉన్నది, సత్యం అంటే ఏంటి? భారత ప్రజలకు న్యాయం చేయడం. ఆ సత్యాన్ని అందజేసేదే రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించడం భారతదేశాన్ని, భారతీయతను, భారత ప్రజలు అవమానపరచడం. కాబట్టి మేము ఇంత నిరసన వ్యక్తం చేసినా కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ దేశంలో లౌకికవాదులు, రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న వాళ్ళు, రాజ్యాంగాన్ని ప్రేమించాలి, రాజ్యాంగ అమలును ఆస్వాదించాలి ఎవరైనా కూడా అమిత్ షా యొక్క బేసిక్ వ్యాఖ్యలు ఏదైతే నిరసిస్తా ఉన్నారు. అంటే భగవంతుడిలాగా మేము అంబేద్కర్ కొడుతున్న తప్పని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. భగవంతుడు వాళ్ళకు కాకపోవచ్చు, కానీ మాకు అంబేద్కర్ భగవంతుడు. ఎందుకోసం అంటే అంబేద్కర్ పేద ప్రజలకు సేవ చేయడానికి కోసం వచ్చారు. మానవ సేవ చేయడం కోసం రాజ్యాంగాన్ని భారతదేశంలో అమల్లోకి తీసుకొచ్చారు. భారత రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి ఇప్పటివరకు వాళ్ళు స్పందించలేదంటే వాళ్ళ నిజమైన స్వభావం ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏ సమాజాన్ని కోరుకుంటున్నారు క్లియర్ అర్థమవుతుంది. మరి వాళ్ళ మౌనం అంబేద్కర్ గారి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంది. వాళ్ళ మౌనం రాజ్యాంగాన్ని తిరస్కరించడం కనబడతా ఉంది. వాళ్ళ మౌనం భారతీయతను అపహాస్యం చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయత అంటే అంబేద్కర్ గారిని గౌరవించడం, భారతీయత అంటే రాజ్యాంగాన్ని రక్షించడం. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తులు, సామాజిక న్యాయాన్ని అమలుపరచాల వ్యక్తులు, అట్లాగే భారతదేశం యొక్క ప్రజాస్వామ్య సార్వభౌమాధికారాన్ని రక్షించుకునే వాళ్ళు అమిత్ షా వ్యాఖ్యలు ఖండించాలని, అంబేద్కర్ గారి పట్ల మనకున్న గొప్ప నిబద్ధతను ప్రకటించాలని మీ ద్వారా ప్రజానికానికి కోరుకుంటున్నాను. అంబేద్కర్ కోరుకున్నది సామాజిక న్యాయం. అందుకనే కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేపట్టింది. కానీ బీజేపీ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ. ఇప్పటికైనా కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి అంటే అంబేద్కర్ పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా బీజేపీ ఖచ్చితంగా అంబేద్కర్ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. అంతేకాకుండా అమిత్ షాని బర్తరఫ్ చేయాల్సిందే అని చెప్పేసి రియాజ్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. శ్రీకాంత్, బబితా 690 హైదరాబాద్.